మోసపోవద్దు. ఇక్కడ 2 పాయింట్లు నేను చెప్తాను. దేవుని బిడ్డలారా, 1, నీవు దేవుణ్ణి నమ్ముకుని ఒకవేళ ప్రభువునే సంతోష పెట్టాలనుకుని నీ భర్తను కావచ్చు, నీ భార్యను కావచ్చు, నీ స్నేహితుని కావచ్చు, నీ ఆఫీసర్ని కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీకు ప్రభువుని సంతోషపెట్టే ప్రయత్నంలో ఎవరు కొద్ది కాలం బాధపడినా నో వరీ. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, నువ్వు ప్రభువు కోసము దేవుని బిడ్డలారా జీవించకుండా మనుషులను, కుటుంబంలో భర్తకు గాయం అవ్వద్దు, భార్యకు గాయం అవ్వద్దు, ఇంట్లో ఎవరికి గాయం అవ్వద్దు, ఏ స్నేహితుడికి ఇబ్బంది పెట్టొద్దు, ఏ సార్ని ఇబ్బంది పెట్టొద్దు అన్నట్టుగా దేవుని బిడ్డలారా అందరినీ సంతోషపరచుకుంటే వెళ్ళవనుకోండి, దేవుని బిడ్డలారా నీకు కొద్ది కాలమే అల్ప ఆనందం, కానీ దాని ద్వారా నువ్వు బాధపడాల్సిన అవసరం ఉంది. 2 పాయింట్లు మళ్ళీ చెప్తున్నాను. దేవుణ్ణి సంతోష పెడుతూ ఒకవేళ మనుషుల చేత నువ్వు ఇబ్బంది పడ్డా కొన్ని రోజులు నీకు బాధ లేదు, కానీ దేవుణ్ణి గాయపరుస్తూ మనుషుల ప్రేమను సంపాదించుకుంటూ ఒకవేళ నువ్వు తిరిగినా నీకు కొద్ది కాలమే ఆ సంతోషం, జీవిత కాలం బాధ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, మనందరం కూడా దేవుడితో సమాధానపరచబడి ఉండడానికి, ఆ సమాధానము మనలో ఉండి మన ఇంటివారు, మన పక్కవారు, మన స్నేహితులు అందరిలోకి ఈ రక్షణ ద్వారా వచ్చే శాంతి వాళ్ళ జీవితాలకి కలగడానికి నువ్వు కొద్ది కాలం గట్టిగా నిలబడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు క్రైస్తవుల ఇళ్లల్లో నిలబడలేకపోతున్నారు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది పవిత్రములో, ఏవి అపవిత్రములో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో నీవు నిర్ధారించుకొని దానిలోనే నిలబడు. కొద్ది కాలము దేవుని బిడ్డలారా, ఎవరు నీతో ఉన్నా లేకపోయినా, ఎవరి సపోర్ట్ నీకున్నా లేకపోయినా, నీవు నిలబడడానికి శక్తినిచ్చేది దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, కొద్ది కాలము నేను ద్వేషిస్తారు, కానీ నేనే తప్పురా, వాడిని ఎందుకు ద్వేషిస్తున్నాను అనవసరంగా, నాదే కరెక్ట్ కాదు, అతను చాలా కరెక్ట్ అనుకునేటట్టుగా ప్రతి మనసులు మారిపోయి దేవుని బిడ్డలారా నీ హృదయపు ఆలోచనలో, నీ భక్తి మార్గంలో వాళ్ళు కూడా వచ్చేసేసి నీ రక్షణ మార్గాన్ని వాళ్ళు కూడా వెంబడిస్తారు. హల్లెలూయా.